దేవతా స్థానాలు, మధ్య ద్వారాలు. అంటే దేవతా స్థానాల ప్రకారంగా మధ్య ద్వారాలు మనం ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడు పెట్టకూడదనే వివరణ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది దక్షిణము, ఇది పడమర. సో, ఉత్తరానికి, పడమరకు ఇక్కడ ఉత్తరానికి ఇది మనం తూర్పు, ఉత్తరము. ఉత్తరానికి, తూర్పుకు మధ్య ఈ భాగాన్ని ఈశాన్యం అని చెప్తాము. తర్వాత పడమర, ఉత్తరానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని వాయువ్యం అని చెప్తాము. పడమర, దక్షిణానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని నైరుతి అని చెప్తాము. తర్వాత తూర్పుకు, దక్షిణానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని ఆగ్నేయం అని చెప్తాం. సో, ఈ విధంగా 4 దిక్కులు, 4 మూలలను ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో ఫస్ట్ మనం చూసినప్పుడు తూర్పు వైపు చూద్దాం. తూర్పు వైపు దేవతా స్థానాల ప్రకారము ద్వారాలు ఎక్కడ పెట్టాలి అన్నారు అంటే, ఇప్పుడు జయంత స్థానము లేదా మహేంద్ర, ఇది 3వ స్థానం అన్నమాట. అంటే 9 భాగాలుగా మనం డివైడ్ చేయాలి. ప్రతి తూర్పును 9 భాగాలు: శిఖి, పర్జన్య, జయంత, మహేంద్ర, సూర్య, సత్య, వృష, ఆకాశం, అగ్ని అని ఈ విధంగా 9 దేవతా స్థానాలను మనం ఏర్పాటు చేయాలి. అంటే 9 భాగాలుగా మనం డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దేవతా స్థానము వచ్చి కూర్చుంటుంది. చూడండి, తూర్పు దిక్కు 9 డివైడ్ చేశాను. సో, ప్రతిది ఇది ఈ శిఖి. ఈ శిఖి అంటే ఏమని చెప్తుంటారంటే,